సార్ వెంటిలేటర్ మీద 2-3 నెలలు ఎక్కువ రోజులు ఉన్నారనుకోండి పేషెంట్, అప్పుడు నోట్లో పైప్ పెడతారు కదా, ఆ పైప్ని అన్నాళ్ళు ఎలా పెడతారు సార్? ఇందాక మనము మాట్లాడుకున్నాం కదండి, గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఒక న్యూరలాజికల్ డిసీజ్లో వెంటిలేటర్ పెట్టడం అని జరిగింది అనేసి. వెంటిలేటర్ పెట్టడానికి ముందర ఎండోట్రాకియల్ ట్యూబ్ ఆర్ ఈటీ ట్యూబ్ అనేది నోట్లో పాస్ చేసేసి మన స్వరపేటిక ఆర్ వోకల్ కార్డ్స్ అంటారు, వాటి గుండా ఊపిరితిత్తులలోకి పెట్టడం జరుగుతుంది. దానికి ఒక కఫ్ ఉంటుంది, దాన్ని ఈటీ ట్యూబ్ కఫ్ అంటారు, ఎండోట్రాకియల్ ట్యూబ్ కఫ్ అంటారు. ఆ కఫ్ ఎక్కువ రోజులు, వారము లేదా 15 రోజులకు మించి ఎక్కువ రోజులు పెడితే ఆ స్వరపేటిక మీద, వోకల్ కార్డ్స్ మీద ప్రెజర్ నెక్రోసిస్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళను మనకు ఒక డిసీజ్ రివర్సబిలిటీ ఎక్కువ రోజులు టైం పడుతుంది, వెంటిలేటర్ తీసేసే పరిస్థితి ఇప్పుడే లేదు. ఇప్పుడు మనం జీబీఎస్ న్యూరలాజికల్ డిసీజ్ చెప్పాం, అది కాకుండా సివియర్ ట్రామా, హెడ్ ఇంజరీ ఉంది, లేదంటే బ్రెయిన్లో మెనింజైటిస్ ఉండి అన్కాన్షియస్ కోమా ఉన్నాడు, ఎయిర్వే ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ బాగలేవు, అట్లాంటి వాళ్ళను వెంటిలేటర్ మీద ఎండోట్రాకియల్ ట్యూబ్, మౌత్లో ఉండే ట్రాకియల్ ట్యూబ్ పెట్టేసేసి ఎక్కువ రోజులు ఉంచలేము. ఎందుకంటే తను కాఫ్ చేస్తూ ఉంటాడు. మనకు ఒక చిన్న జస్ట్ ఫింగర్ పెట్టి నోట్లో పెడితేనే మనకు దగ్గు లాంటి సెన్సేషన్ వస్తుంది. ఒక స్టిక్ లాంటిది అది పాస్ చేస్తే త్రూ వోకల్ కార్డ్స్, లంగ్స్ దగ్గు వస్తూ ఉంటుంది. సో మనం ఫస్ట్ 7 డేస్లో సెడేషన్, మత్తు ఇస్తాం. అట్లాంటిది ఇచ్చినా కూడా కంటిన్యూ ఎక్కువ రోజులు ఆ సెడేషన్ ఇవ్వడం అనేది కూడా ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకోకుండా దెర్ ఇస్ ఎ ప్రొసీజర్ నోన్ యాజ్ ట్రెకియాస్టమీ. ఆ ట్రెకియాస్టమీ ఏంటంటే ప్రొసీజర్ విల్ బి డన్ బిలో ద వోకల్ కార్డ్స్, స్వరపేటిక కింద ఆ ప్రొసీజర్ జరుగుతుంది. కాబట్టి పేషెంట్కు కంఫర్టబుల్ ఉంటుంది. జనాలకు చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఈ ట్రెకియాస్టమీ చేస్తే వాయిస్ పోతుంది, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. అంటే అక్కడ హోల్ పెడతారు, హోల్ ఉండదు, హోల్ మీద ఒక ట్యూబ్ వస్తుంది, ట్యూబ్ వచ్చేసేసి అది బయటికి కనెక్టెడ్, వెంటిలేటర్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వెంటిలేటర్ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, దాని ద్వారా సెక్రిషన్స్, ఊపిరితిత్తులలో సెక్రిషన్స్ కలెక్ట్ అయ్యేటన్ని సక్షన్ చేయడానికి కూడా పనికొస్తుంది. కానీ జనాలకు ఉండే అపోహ ఏంటంటే ఈ ట్రెకియాస్టమీ చేస్తే ఇంకా మనకు వాయిస్ రాదు అని చాలాసార్లు డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేసిన మీదట కూడా మాకు వద్దండి ప్రొసీజర్, వాయిస్ పోతుంది ఇట్లా అంటారు. అది నిజం కాదు. ఎప్పుడైతే పేషెంట్ జనరల్ కండిషన్, ఎండోట్రాకియల్ ట్యూబ్ నోట్లో ఉన్నా, ఈ ట్రెకియాస్టమీ ట్యూబ్ ఉన్నా కూడా మాట్లాడడం అయితే కష్టం. పేషెంట్ జనరల్ కండిషన్ రివర్స్ అయినాక, న్యూరలాజికల్ రికవరీ అయినాక, ట్రెకియాస్టమీ తీసేసిన తర్వాత 1 మంత్కు మళ్ళీ ఈ ట్రెకియాస్టమీ వూండ్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ వాయిస్ నార్మల్గానే వస్తుంది. మీ ఇంటర్వ్యూ ద్వారా ఆ అపోహను, చాలా మందికి ఉండే అపోహను క్లియర్ చేయదలుచుకున్నాను. ట్రెకియాస్టమీ చేస్తే వాయిస్ రాదు అనడం కరెక్ట్ కాదు. ట్రెకియాస్టమీ ఉన్నప్పుడు మాట్లాడలేడు, దాని మీద కూడా, ట్రెకియాస్టమీ మీద కూడా మాట్లాడడానికి వేరియస్ పరికరాలు ఉన్నాయి. స్పీకింగ్ వాల్వ్ అని అంటారు. ఆ ట్రెకియాస్టమీ మీదనే స్పీకింగ్ వాల్వ్ పెట్టుకొని కూడా మాట్లాడవచ్చు. ఒక పేషెంట్ జనరల్ కండిషన్ ఓవరాల్గా రికవర్ అయిన తర్వాత ఆ ట్రెకియాస్టమీ ట్యూబ్ తీసేసిన తర్వాత ఆ వూండ్ను క్లోజ్ చేసేసి ప్లాస్టర్ పెట్టినాక స్లోగా తన వాయిస్ 1 నెల 2 నెలల్లో వాయిస్ రావడం జరుగుతుంది. అప్పటి వరకు మాట్లాడుకున్నాం అంటే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ వూండ్ వల్ల మాట్లాడలేడు. ఆ ట్రెకియాస్టమీ మీద ఉన్నప్పుడు కూడా, వెంటిలేటర్ బయట పడిన తర్వాత కూడా ట్రెకియాస్టమీ మీద మినిమల్ ఆక్సిజన్ సప్లై పెట్టుకొని కూడా ట్రెకియాస్టమీ ట్యూబ్తో మెయింటైన్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళకు మిగతా జనరల్ కండిషన్ అంతా ఓవరాల్గా ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక స్పీకింగ్ వాళ్ళు పెట్టుకొని ట్రెకియాస్టమీ ట్యూబ్ మీదనే మాట్లాడవచ్చు. సార్ నాకు డౌట్, ఈ క్రిటికల్ కేర్కి వచ్చే పేషెంట్స్ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి జబ్బులతో వస్తారు? అంటే క్రిటికల్ కేర్ స్టార్టింగే 20 years బ్యాక్ ఒక హాస్పిటల్కి అంతటి కలిపి ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూ ఉండేది. అక్కడే ఆపరేషన్, పోస్ట్ ఆపరేటివ్ ఎమర్జెన్సీస్ ఉండేటివి అక్కడే, క్యాన్సర్ పేషెంట్లు బ్యాడ్ అయినవి అక్కడే, డెంగ్యూ మలేరియాలో వచ్చినవి అక్కడే, అట్లున్నది. కానీ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్లో ఏజ్ స్పెసిఫిక్ ఐసీయూస్, డిసీజ్ స్పెసిఫిక్ ఐసీయూస్ రెండుగా విభజించబడింది. ఏజ్ స్పెసిఫిక్ ఐసీయూస్ అంటే పెడియాట్రిక్ ఐసీయూస్, నియోనేటల్ ఐసీయూస్ అంటే అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు ఐసీయూ, పెడియాట్రిక్ అంటే అప్ టు 14 years లోపల ఉండే వాళ్ళందరినీ ఒక ఐసీయూలో పెట్టడం, జెరియాట్రిక్ ఐసీయూ ఇది ఈ మధ్య చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది వెస్ట్రన్ కంట్రీస్. జెరియాట్రిక్ ఐసీయూస్ అంటే అబౌవ్ 65 years వాళ్ళను పెట్టే వాళ్ళకు. ఆ జెరియాట్రిక్ ఐసీయూస్లో ఈ నర్సెస్ టీమ్ కానీ, డాక్టర్స్ టీమ్ కానీ, జెరియాట్రిక్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, జెరియాట్రిషియన్ అంటే ఫిజిషియన్ who is having a super specialty degree in the geriatrics. Geriatrics is the branch about old age issues. అట్లాంటి వాళ్ళను అది జెరియాట్రిక్ ఐసీయూస్. వాళ్ళకి సంబంధించిన మెంటల్ గా కూడా వాళ్ళు కౌన్సిలింగ్స్ ఇస్తూ అన్ని అలా తీసుకుంటారు. సో పెడియాట్రిక్ ఐసీయూస్, జెరియాట్రిక్ ఐసీయూస్ ఇవన్నీ ఏజ్ గ్రూప్ ప్రకారం. అట్లా కాకుండా డిసీజ్ స్పెసిఫిక్ ఐసీయూస్ అంటారు.
డిసీజ్ స్పెసిఫిక్ ఐసీయూస్ అంటే మెడికల్ ఐసీయూస్. సపోజ్ మెడికల్ ఐసీయూలో క్యాన్సర్ పేషెంట్స్, డెంగ్యూ పేషెంట్స్, మలేరియా పేషెంట్స్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉండే పేషెంట్స్, వైరల్ ఫీవర్స్ వచ్చిన పేషెంట్స్, ఇవన్నీ మెడికల్ ఐసీయూ. సర్జికల్ ఐసీయూస్లో ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్, నార్మల్ కేసులు కాకుండా సర్జికల్గా కొంతమందికి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కోరనరీ ఆర్టరీ డిసీజ్, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండి సర్జరీ అయిన వాళ్ళను సర్జికల్ ఐసీయూలో పెట్టడం జరుగుతుంది. మెడికల్ సర్జికల్ ఐసీయూ కాకుండా ట్రాన్స్ప్లాంట్ ఐసీయూస్ అంటారు. మనకు ట్రాన్స్ప్లాంట్ తెలుసు కదండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇట్లాంటి వాటిని డెడికేటెడ్ ఒక ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ ఉంటుంది. ఇవి కాకుండా కార్డియక్ ఐసీయూస్, కార్డియక్ మెడికల్ ఐసీయూస్ అంటే యాంజియోగ్రామ్ స్టెంట్ చేసిన పేషెంట్స్ను పెట్టే వాళ్ళను, కార్డియోథొరాసిక్ సర్జికల్ ఐసీయూస్, పోస్ట్ ఆపరేటివ్ కార్డియక్ కేసెస్ చేసే వాళ్ళను, ఇట్లా డిఫరెంట్గా డివైడ్ చేయడం అవుతుంది. మెడికల్ ఐసీయూస్, సర్జికల్ ఐసీయూస్, కార్డియోథొరాసిక్ ఐసీయూస్, కార్డియక్ మెడికల్ ఐసీయూస్, పెడియాట్రిక్ ఐసీయూస్, జెరియాట్రిక్ ఐసీయూ, న్యూరలాజికల్ ఐసీయూ, న్యూరో ఐసీయూ అంటారు. సో ఇవన్నీ ఓకే సార్, కానీ ఇప్పుడు వాట్ అబౌట్ క్యాన్సర్ పేషెంట్స్? వాళ్ళకు కూడా ముందు నుంచి తెలుసు అనుకోండి, జాగ్రత్త పడతారు సరే, కానీ సడన్ గా చాలా మందికి లాస్ట్ స్టేజ్ అని తెలుస్తుంది, అప్పుడు క్రిటికల్ కేర్ అవసరం కదా. క్రిటికల్ కేర్ ఆ పేషెంట్ను దెర్ ఇస్ అ సపరేట్ వర్డ్ నోన్ యాజ్ పాలియేటివ్ కేర్ ఆర్ కంఫర్ట్ కేర్ అంటారు. వాళ్ళు కూడా క్రిటికల్ కేర్ లేకు వస్తారు. క్రిటికల్ కేర్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ లైఫ్ స్పాన్ చాలా కొన్ని రోజులు ఉంది. అట్లాంటి టైంలో మనం ఇచ్చే క్రిటికల్ కేర్ లైఫ్ సేవింగ్ అయితే, అంటే తన లైఫ్ను మామూలుగా గడిపే అవకాశం ఉంటే క్రిటికల్ కేర్ ఆర్ ఐసీయూ అవసరం అవుతుంది. మనకు అట్లాంటి టైంలో మనకు కావాల్సినది ఐసీయూ సహాయం కంటే పాలియేటివ్ కేర్. తనకు కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పికి కావాల్సిన మందులు, లేకపోతే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయితే ఆక్సిజన్ సపోర్టు, మంచి ఫీడింగ్ ఎలా తీసుకోవాలి, ఇట్లాంటివి ఆస్పైస్ కేర్ అంటారు. అంటే తన టెర్మినల్ ఇల్ పేషెంట్స్ టేక్ కేర్ చేసేది. అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కంటే కూడా పాలియేటివ్ కేర్ ఆర్ ఆస్పైస్ సెంటర్స్ బెటర్ వాటికి. అంటే క్యాన్సర్ పేషెంట్స్ కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండే వాళ్ళు బ్యాడ్ అయి ఉంటే వాళ్ళను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టడం జరుగుతుంది. కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచినా వాళ్ళని లాభం లేదనుకుంటే ఇట్లాంటి కేర్స్ బెటర్ మనకు. రైట్ డాక్టర్.